ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ దినము వాక్య ధ్యానం కొరకు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఈ వచన భాగాల్లో వారి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన యుద్ధోపకరణములు కూడా శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవే. ఆ యుద్ధోపకరణములు ఎంత బలమైనవి అని అంటే దుర్గములను కూడా పడద్రోయ జాలినంత బలము కలవి అని అంటున్నాడు. మన ఎదుట ఉన్న విరోధములను, అంధకార చీకటి సంబంధమైన కార్యములను, సాతాను సంబంధమైన మనుషుల యొక్క దుర్గములను పడద్రోయగలిగే శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణములు. అందుకనే దేవుని యొక్క పిల్లలు ధైర్యముగాను, దేవుని ఎదుట మహాకార్యములు చేయవారిగాను ఉండగలిగే శక్తి ఆ యుద్ధోపకరణముల వలన వస్తుంది. దేవుని ఎదుట మనం కలిగి ఉన్న ఈ యొక్క యుద్ధోపకరణములు మనల్ని కాపాడుచూ ఉన్నాయి. అందుకనే ప్రతి వితర్కమును కూడా, దేవుని జ్ఞానమును అడ్డగించేటటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా పడద్రోయగలిగే శక్తి మనకున్నది. ఇంకా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడి చెరపట్టి తీసుకొని వచ్చే శక్తి ఈ యుద్ధోపకరణములకు ఉంటుంది. ఇంతకు ఈ యుద్ధం ఎవరితో? దేవునికి విరోధంగా మాట్లాడే వారితో. ఉదయం లేచింది మొదలుకొని దేవుని పిల్లలకు అనేక యుద్ధాలు కలుగుతూ ఉన్నాయి. దేవుని పిల్లలకు శరీర సంబంధమైనటువంటి యుద్ధములు, ఆత్మ సంబంధమైన యుద్ధములు లేకపోలేదు. అయితే మనము యుద్ధము చేయుచున్నది శరీర సంబంధమైన యుద్ధోపకరణములను బట్టి కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను బట్టి మనము యుద్ధము చేయుచూ ఉన్నాం. దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడే మాటలతో, దేవుణ్ణి నమ్ముకొని ముందుకు సాగిపోతున్న మన జీవితాల్లో లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన మాటలతో, లోక సంబంధమైన మనుషులతో, లోక సంబంధమైన ఆశలతో మనం యుద్ధం చేయుచూ ఉన్నాం. వాటిని పడద్రోయే జాలినంత శక్తి మన యుద్ధోపకరణములకు ఉంది. ఏమిటి ఇంతకు ఆ యుద్ధోపకరణము అని అంటే, దైవ గ్రంథంలో అనేక రకాలైనటువంటి మనము ధరించుకోవలసినటువంటి యుద్ధోపకరణములు దేవుడు మనకు ఇచ్చాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆ యుద్ధోపకరణములు నీవు ధరించుకుంటేనే సాతాను సంబంధమైన దుర్గములను నీవు పడద్రోయే చాలా శక్తి కలిగి ఉంటావు అన్నది గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ఆ యుద్ధోపకరణములు మనకు కనబడతాయి. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచూ ఉన్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇందులో ఉన్నటువంటిది
సత్యం, నీతి, సమాధానం, సిద్ధపాటు, విశ్వాసము, వాక్యము, రక్షణ అన్నటువంటి వాటితో పాటు ప్రార్థన కూడా 18వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు మనం చదివితే మనకున్న యుద్ధోపకరణములు కనబడతాయి. ఈ యుద్ధోపకరణములను మనము ధరించుకున్న వారాయి దేవుని ఎదుట మనకును దేవునికి విరోధముగా ఉన్న ప్రతి దుర్గమును కూడా పడద్రోసి విజయము సాధించే శక్తి గలవరమై బలవంతులమై ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన, విశ్వాసమును, ప్రేమను, సమస్త విధములైన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను నీవు ధరించుకొని ఈ దినమును యుద్ధముతో గెలవటానికి సిద్ధపడు. ఈ లోకంలో ఒక విశ్వాసి పరదేశిగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి క్రియలలో వారు ఈ లోకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మనము పరదేశులమై ఉన్నాం, వారు ఈ లోక సంబంధమైన వారై ఉన్నారు. కాబట్టి మనుషులతో మాత్రమే కాక మనము పోరాడున్నది దురాత్మ శక్తులతోనూ నానా రకములైనటువంటి సాతాను సంబంధమైన క్రియలతో మనము పోరాడుచూ ఉన్నాం. ఈరోజు లెమ్ము, దేవుడు నిన్ను బలముతో నింపుటకు ఇష్టపడుతున్నాడు. ప్రతి దినం కూడా బలం తెచ్చుకొని ఈ లోకాన్ని జయించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఆలోచన కూడా మనకు వ్యతిరేకంగా, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా మన దగ్గరికి వస్తున్నప్పుడు అలాంటి ఆలోచనను కూడా చెరపట్టుకొని తీసుకొని వచ్చి క్రీస్తు పాదాల దగ్గర పడి కొన్ని అబద్ధ బోధలు, కొన్ని రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలు, కొన్ని రకాలైనటువంటి వాక్య విరోధమైన ఆలోచనలు మన దగ్గరికి వచ్చి సలహాలు ఇచ్చినట్లుగాను, లేదా మనం చేస్తుంది తప్పు అన్నట్టుగా మన మీద వితండవాదములు మన మీద దాడి చేయటానికి వస్తున్నప్పుడు ఆ ఆలోచనలను కూడా తీసుకొని వచ్చి చెరపట్టుకొని వచ్చి క్రీస్తు పాదాల దగ్గర పడేసి దాని సంగతి ఏంటో చూడాలి. దేవుని వాక్యమునకు విరోధంగా ఉంటే అట్టి ఆలోచనలను మనము చితక తొక్కాలి. అలాగే కొన్ని వితర్కములు, వాదములు వస్తూ ఉంటాయి. వాటిని కూడా క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే వాటన్నిటిని కూడా తీసుకొని రావాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని వారలారా, మనకున్నటువంటి యుద్ధోపకరణములు అవి శక్తి కలిగినటువంటివి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ మైటీ ఇన్ గాడ్ ఫర్ పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్. కాబట్టి మన యొక్క వార్ఫేర్స్, యుద్ధోపకరణములు అవి మైటీ ఇన్ గాడ్ అంటున్నాడు. మైటీ ఇన్ గాడ్. ఇంకా ఏం చేయగలుగుతున్నాయంటే ఇంగ్లీష్లో ఇలా రాయబడింది, క్యాస్టింగ్ డౌన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవరీ హై థింగ్ దట్ ఎగ్జాల్ట్ ఇట్ సెల్ఫ్ అగ్నెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, బ్రింగింగ్ ఎవ్రీ థాట్ ఇన్ టు క్యాప్టివిటీ టు ద ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి దేవునికి లోబడేటట్లుగా ప్రతి ఆలోచన తీసుకొని రావాలని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతి ఆలోచనకు లోబడవద్దు, ప్రతి ఆశకు లోబడవద్దు, లోక సంబంధమైన ప్రతి జ్ఞానమునకు లోబడవద్దు. దేవుని పాదాల దగ్గరకు తీసుకొని రావాలని సెలవిస్తున్నాడు. ఎలా తీసుకొని రాగలవు? ప్రార్థన ద్వారా. ఎలా తీసుకొని రాగలవు? వాక్యము ద్వారా, దేవుని జ్ఞానము ద్వారా, మంచి మనసుతో రక్షణను శిరస్రాణమును ధరించుకున్న వారమై విశ్వాసమును డాలు చేత వాటిని ఈడ్చుకొని రాగలం. ఈ ఉదయకాల సమయంలో నిన్ను వ్యతిరేకిస్తూ, నిన్ను బాధిస్తూ, నీ మీద దాడి చేస్తున్న ప్రతి ఆలోచనైనను, చీకటి అంధకార సంబంధమైన క్రియలైనను, లోక సంబంధమైన దురాశలైనను, వాటన్నిటినీ వాక్యమునకు వ్యతిరేకమైన జ్ఞానమైనను నిన్ను బాధిస్తున్నట్లయితే వాటన్నిటిని క్రీస్తు పాదముల చెంతకు తీసుకొని రావటానికి శక్తివంతుడవై నిలవబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి శక్తి ప్రార్థనలోను, దేవుని ఎదుట వాక్యములోను మనం కలిగి ఉన్నాం. విశ్వాసమును గట్టిగా పట్టుకొని యుద్ధమును చేపడతాం. విజయం మనదే. దేవుడు నమ్మదగినవాడు.
ప్రియ తండ్రి, ఈ మాటలను దీవించండి. నీ పిల్లలను ఈ దినమునకు సిద్ధపరచుమని, మమ్మల్ని అందరినీ శక్తివంతులుగా చేయమని, పరిశుద్ధాత్మ శక్తి చేతను, నీ జ్ఞానము చేతను, వాక్యము చేతను మమ్మల్ని నింపి ఈ దినమును జయించుటకు సహాయము చేయమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.